హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాలను మీకు ఈరోజు సజెస్ట్ చేయబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఒక్క క్లిక్ ఒక మనిషి ప్రాణం తీసే అలాంటి వెబ్సైట్ నిజంగా ఉందనుకోండి, దాన్ని మీరు ఓపెన్ చేస్తారా? అదే మన లిస్ట్ ఉన్నటువంటి ఫస్ట్ మూవీ యొక్క కాన్సెప్ట్ అండి. ఇక ఒక సీరియల్ కిల్లర్ తన నేరాలను ఇంటర్నెట్లో లైవ్గా చూపిస్తూ ప్రపంచాన్నే షాక్ గురి చేస్తాడు. అతన్ని ఆపేందుకు FBI ఏజెంట్ జెన్నిఫర్ మార్ష్ రంగంలోకి దిగుతుంది. కానీ ఈ వేటలో ప్రతి నిమిషం విలువైనది అన్నమాట. ప్రతి తప్పు కూడా ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటుంది. ఇక ఈ మూవీలో సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, సైకలాజికల్ టెన్షన్ అద్భుతంగా ఉంటాయి. మొదటి నుంచి చివరి వరకు కథ అయితే మీ ఆసక్తిని అస్సలు వదలదు. అనవసరమైనటువంటి కామెడీ కానీ ల్యాగ్స్ కానీ లేకుండా స్ట్రైట్గా థ్రిల్లర్ మోడ్లో నడుస్తుంది ఈ మూవీ. ఇక క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సీరియల్ కిల్లర్ మూవీస్ కనుక మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఈ సినిమా అయితే అస్సలు మిస్ కాకండి. ఇక ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8.5/10. ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్లోనే అందుబాటులో ఉంది. చూడని వారుంటే చూసండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి అన్ట్రేసబుల్. ఒక పోలీస్ ఆఫీసర్ నిజం కోసం ఎంత దూరమైనా వెళ్తాడా, లేక నిజమే అతడి జీవితాన్ని మార్చేస్తుందా? ఇదే మన లిస్ట్ లో ఉన్నటువంటి సెకండ్ మూవీకి కాన్సెప్ట్. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో వచ్చేటువంటి ఈ క్రైమ్ థ్రిల్లర్ మొదటి సీన్ నుంచే మిమ్మల్ని కథలోకి తీసుకెళ్తుంది. ఒక క్లిష్టమైన కేసు, అనుమానాస్పద వ్యక్తులు, ఊహించని మలుపులు, అసలు నిజమేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి నిమిషం పెరుగుతూనే ఉంటుంది. ఇక ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ కానీ, పోలీస్ ప్రాసెసర్, ఎమోషన్స్, యాక్షన్స్ అన్నీ మంచి బ్యాలెన్స్తో ఉంటాయి. ముఖ్యంగా అర్జున్ గారి నటన సినిమా మొత్తం హైలైట్గా నిలుస్తుంది. మీకు కనుక క్రైమ్, మిస్టరీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే ఇష్టమైతే ఈ యొక్క మఫ్టీ పోలీస్ని ఒకసారి తప్పకుండా చూసేయండి. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే అందుబాటులో ఉంది. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8/10. ఒక చిన్న అబ్బాయి చెప్పే విచిత్రమైన హత్యల కథలు, అవి కేవలం ఊహ కాదు, నిజంగా జరిగిన కేసులని తెలిసిన తర్వాత అసలు కథ అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ఇక ఒక జడ్జి ఈ మిస్టరీలోకి దిగిన తర్వాత ఒక్కొక్కరు బయటపడుతూ కేసు మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రతి 15 నుండి 20 నిమిషాలకు ఒక కొత్త ట్విస్ట్ వస్తూ ప్రేక్షకుడినైతే చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది ఈ మూవీ. ఇక దీంట్లో నయనతార తన పాత్రలో చాలా న్యాచురల్గా నటించగా కుంచో బోబన్ ఇన్వెస్టిగేషన్ను చాలా బలంగా నడిపిస్తాడు. ఇక ఈ చిత్రం ఒక మలయాళ క్రైమ్ థ్రిల్లర్కు తెలుగు డబ్ వర్షన్ అన్నమాట. ఇక ఈ మూవీలో యాక్షన్ కంటే మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. స్లోగా మొదలైనా సరే తర్వాత కథ వేగం పెంచుకొని క్లైమాక్స్ వరకు ఆసక్తిని కొనసాగిస్తుంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే సస్పెన్స్, థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే ఇష్టమైతే ఈ నీడ అనే మూవీని ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8/10. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే అందుబాటులో ఉంది. చూడని వారంటే చూసండి, ఎక్సలెంట్గా ఉంటుంది. పోలీస్ స్టేషన్ ఎదుటే ఒక అమ్మాయి హత్య, కానీ అసలు కిల్లర్ ఎవరు? పోలీసులకే షాక్ ఇచ్చేటువంటి ఈ కేసు చివరి వరకు మిమ్మల్ని గెస్ చేయిస్తూనే ఉంటుంది. ఒక యువతి పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణంగా హత్యకు గురవుతుంది. మొదటి అనుమానం ఆమె బాయ్ ఫ్రెండ్ పైన పడుతుంది, కానీ అతను మాత్రం తాను నిర్దోషినని చెబుతాడు. అక్కడి నుంచి మొదలయ్యేటువంటి ఇన్వెస్టిగేషన్లో ఒక్కో క్లూ బయటపడుతూ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథను డిజైన్ చేశారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని అనుమానించాలో అర్థం కాకుండా సస్పెన్స్ను బాగా మెయింటైన్ చేస్తుంది ఈ మూవీ. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇన్వెస్టిగేషన్ సీన్స్, క్లైమాక్స్ బిల్డప్ అంతా కూడా థ్రిల్లర్ లవర్స్కు మంచి ఫీల్ని ఇస్తాయి. ఫైనల్గా చెప్పాలంటే ఒక మర్డర్ మిస్టరీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ట్విస్టులు ఉన్నటువంటి సినిమాలు ఇష్టమైతే ఈ J8 పోలీస్ స్టేషన్ను మీ వాచ్ లిస్ట్లో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే అందుబాటులో ఉంది. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7/10. ఒక చిన్న తప్పు నలుగురు యువకుల జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. చివరి 30 నిమిషాలు మాత్రం ఊహించని ట్విస్టులతో సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. డబ్బు కోసం ఉన్నటువంటి ఒక చిన్న ప్లాన్ అనుకోని సంఘటన వల్ల పెద్ద ప్రమాదంగా మారుతుంది. అక్కడి నుంచి ప్రతి నిర్ణయం వారి జీవితాలను కొత్త మలుపులు తిప్పుతుంది. పోలీసులు, నేరస్తులు, నిజం, వీటి మధ్య జరిగేటువంటి ఉత్కంఠభరితమైన ఆటే ఈ సినిమా. ఇక ఈ మూవీలో అనవసరమైన కమర్షియల్ సీన్స్ కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యం అయితే ఇచ్చారు. న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. రియలిస్టిక్ యాక్షన్, ఎమోషనల్ మూమెంట్స్, టెన్షన్ క్రియేట్ చేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరింత ఇంటెన్స్గా మారుస్తాయి. ఒక్కో సీన్తో ఆసక్తి పెరుగుతూ చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే రియలిస్టిక్ క్రైమ్ డ్రామా, యాక్షన్, సస్పెన్స్ కలిగిన థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మురా అనే మూవీని ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే అందుబాటులో ఉంది. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7/10. ఒక వ్యక్తి ఏకంగా మొత్తం సిస్టమ్కే ఛాలెంజ్ విసిరితే
ప్రతి 20 నిమిషాలకు వచ్చేటువంటి ట్విస్టులు, మాస్ యాక్షన్తో ఈ సినిమా చివరి వరకు మిమ్మల్ని కళ్ళు తిప్పనివ్వదు. ఒక మిస్టీరియస్ వ్యక్తి వరుసగా చేసేటువంటి సాహసోపేతమైన ఆపరేషన్లను దేశం మొత్తాన్ని షాక్ గురిచేస్తాయి. అతని అసలు లక్ష్యం ఏమిటి అంటే అతను హీరోనా లేక విలనా అనే ప్రశ్నతోనే ఈ సినిమా కథ ఆసక్తికరంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక షారుఖ్ ఖాన్ డ్యూయల్ షేడ్స్ లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తే నయనతార తన పాత్రలో స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక విజయ్ సేతుపతి విలన్ గా తన స్టైల్తో సినిమాకు మరో లెవెల్ తీసుకొచ్చాడని చెప్పాలి. ఇక యాక్షన్ బ్లాక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, ఎమోషనల్ సీన్స్ అన్నీ కలిసి సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ కు నిలబెడతాయి. ఫైనల్ గా చెప్పాలంటే మాస్ యాక్షన్, ట్విస్టులు, ఎమోషన్స్, థ్రిల్ అన్నీ ఒకే సినిమాలో కావాలంటే ఈ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ మూవీని ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే స్ట్రీమింగ్ అవుతుంది, చూడడం అంటే చూసేయండి, ఎక్సలెంట్ గా ఉంటుంది జవాన్. సో ఇవ్వండి ఈరోజు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ యొక్క సమాచారం. సో మరిన్ని మంచి మూవీస్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ఇట్ సినిమా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.